ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు కురుపాం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు తోయాక జగదీశ్వరి, కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పార్వతీపురం, మన్యం జిల్లా. విజయనగరం పట్టణ పరిధిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న గంట స్తంభం వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకొని ఈ విధంగా చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జన సందోహమని చెప్పాలి. ఒక పుస్తకం రానటువంటి జనాలు ఒకే ప్లేస్కి వచ్చి ఎక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు అందరిలో కూడా కొత్త సంవత్సరానికి అయితే ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరిలో కూడా కొత్తగా ఆనందోత్సవాలు అయితే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ముందస్తు బందోబస్తులో భాగంగా సుమారుగా చూసుకుంటే భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో ఇక్కడ పట్టణ వాసులంతా కూడా ఇదంతా చూడొచ్చు. కేక్ కటింగ్లతో వాళ్ళ యొక్క ఆనందాలకైతే అవదలేవనే చెప్పాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ లోకి ఈ రోజు నుంచి అడుగు పెట్టేమంటూ కూడా మరొక వైపు ఆనందోత్సవాల్లో ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2025కు వీడ్కోలు పలుకుతూ 2026ని స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విజయనగరానికి తలమానికంగా ఉన్నటువంటి గంట స్తంభం కూడా మరొక వైపు అయితే మారు మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆరును చూస్తూ ఉంటే కంటిన్యూగా అంటే 12 గంటలకైతే ప్రతిరోజు కూడా పూల వేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉదయం 8 గంటలకు పూల వేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అలా టైం టు టైం పెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకైతే ఆరును కూడా మోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సైరన్ అనేది వస్తే ఈ టైం కరెక్ట్గా 12 గంటలైందని నగరవాసులందరికీ కూడా ఒక సాంకేతికంగా ఇదొక చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నగర పరిధిలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని ఇక్కడైతే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది నగరవాసులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కొత్తగా ఇక్కడ అంతా కూడా భారీ ఎత్తున ఏర్పడుతున్న పరిస్థితి కనిపించింది. ఇది కూడా కొత్తగా వచ్చి ఎలా అనిపిస్తుంది? న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా జరుపుకోబోతున్నారు ఏంటి? ఇక్కడ గంట స్తంభంకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరితో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. విజయనగరంలో ఎక్కడా లేని జనాలందరూ కూడా ఇక్కడ గంట స్తంభం దగ్గరకు వచ్చి సెలబ్రేషన్ చేస్తున్నారు. అందరూ కూడా నూతన సంవత్సరం నుంచి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయనగరం ఉడా కాలనీ ఫేజ్ 2. ఇక్కడ జన సందోహాల మధ్య చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఏంటి? ఎప్పుడు కూడా ఇటువంటి అనుభూతి కలగదు. ఈ రోజు ఓన్లీ న్యూ ఇయర్ రోజు మాత్రమే గంట స్తంభం వద్ద ఇంత అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇంత దీనిగా లేదు న్యూ ఇయర్ అనేది. ఇదే ఫస్ట్ టైం. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? బాబు చెప్పండి నాయన. చిన్న పిల్లల్లో కూడా ఆనంద ఉత్సవాలు అయితే మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువకులంతా కూడా చూడొచ్చు. ఒకవైపు చూస్తూ ఉంటే ఆ కేకులు తినిపించుకుంటూ ఆ స్వీట్ కంటే కొత్త సంవత్సరానికి అడుగు పెట్టే ముందు ఆ స్వీట్ తింటూ ఒక ఆనంద ఉత్సవాల్లో ఉండాలనే భాగంలో చూస్తూ ఉంటే ఆ యొక్క కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ గంట స్తంభం వద్ద కేకులు కట్ చేసుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ రోజు ఇంత భారీగా మీరు కూడా ఏర్పాటు చేసుకున్నారు, ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు ఇవన్నీ తీసుకుని వచ్చారు ఏంటి? లేదండి, ముందుగా ప్లానింగ్ ఏం లేదు. మేము అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని. ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ ఆల్ ఆర్. థ్యాంక్ యూ. హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయాలి. ఒక బాధల్ని అన్నింటినీ మర్చిపోయి ఒక 2026 హ్యాపీగా జరగాలి. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏ కష్టాలు గట్రా అన్ని తొలగించి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు అందరికీ ఆయురారోగ్యైశ్వర్యాలతో ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. పాత బాధలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ చెప్పవలసింది ఏమనగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2006. అమ్మ మీరు చెప్పండి ఎలా చూడాలేంటి? చూస్తూ ఉంటే యువకులే ఆనందాలు కూడా వసవలేదు లేవు, వాళ్ళకి ఆ ఆనందానికి కూడా హద్దు లేవని చెప్పాలి. అంత ఆనందంగా ఉండేది. ఎలా చూస్తున్నారు ఏంటి? ఇంత జన సమూహం మధ్య ఈ రోజు ఈ విధంగా మీరు కేకులు కట్ చేస్తూ మీ కుటుంబ సమేతంగా జరుపుకుంటారు, ఎలా అనిపిస్తుంది? Wish you happy new year.
అందరికీ. చూసాం కదా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఒక మోగ భాషల్లో చూస్తూ ఉంటే అంతా కూడా ఇక్కడ మిత్రులంతా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డెఫ్ నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా చూడొచ్చు, వాళ్ళంతా ఆనందాలకి దావదలేమని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, వాళ్ళ సైకిల్తోనే మనకైతే చెప్తున్నారు. చూడొచ్చు, ఒకసారి మన కెమెరామెన్ విజువల్స్ అయితే చూపిస్తారు. చూడొచ్చు, ఒకసారి ఆడ వాళ్ళ వైపు ఒకసారి చిప్పు చూపించు, ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో. మొత్తం చూస్తూ ఉంటే వాళ్ళ ఆనందాలకైతే వస్తువులకి ఆనంద వస్తువుల్లో తేలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా చూడొచ్చు పూర్తిగా చాలా మేము ఎంత కష్టపడ్డాము, 12 గంటల వరకు అయితే మేము ఉన్నామంటూ వాళ్ళైతే చెప్తున్నారు. చూడు గత 2-3 రోజులు కూడా మేమైతే దీనికోసం వెయిట్ చేస్తున్నామని కూడా మనకు చెప్తున్నారు. ఆ ఆనందాలకు కూడా అవదలేమని చెప్పొచ్చు. చూడొచ్చు, ఒక కేక్ కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా చూస్తుంటే ఒక డెఫ్ స్కూల్ నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారు. చూడొచ్చు, ఇదే ప్రయత్నం చూడొచ్చు, వాళ్ళు కూడా కేకును కట్ చేస్తూ చాలా ఆనంద ఉత్సవాల్లో గడుపుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఇటువంటి చూస్తూ ఉంటే అయితే జనరల్గా చూసుకుంటే అందరూ కూడా చాలా ఆనందంగా అందరూ యువకులంతా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. కానీ ఈ విధంగా డెఫ్ వాళ్ళంతా కూడా ఒకే ప్లేస్కి చేరుకోండి. ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతోనే మోగ చెవుడైతే ఉంటుంది. ఇదే క్రమంలోనే ఈ విధంగా చూస్తూ అంతా కూడా మనకంతా చూస్తూ ఉంటే అంతా చేతులతో, ఆ సైకిల్తో, ఆ మొక్క కదలికలతో వాళ్ళ యొక్క ఆనందాలు అయితే మనతో పాటు చెప్పుకొస్తున్నారు. ఈరోజు గండస్తంభం దగ్గర ఉన్నటువంటి ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఆ గండస్తంభాన్ని చూపిస్తూ 12 గంటలు అయిందంటూ చూపిస్తూ వాళ్ళంతా కూడా ఆనందంగా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. మరొక వైపు చెప్తున్నారు, ఈరోజు మందు తాగి ఇటువంటివి ఏవి చేయొద్దంటూ కూడా మరొక వైపు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటివి మూమెంట్స్ అనేవి రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక డెఫ్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల అయితే మాత్రం చాలా ఆనందకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా ఈ నగరవాసులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చెప్తారు, ఏంటి ఈ రోజు ఇంత ఘనంగా ఈ ప్రాంతంలో జరుపుకుంటున్నారు? కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ఈ 2026 సంవత్సరం అంతా కూడా చాలా ఆనందంగా ఉండాలంటూ కూడా అందరినీ కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడికి ఎక్కువగా చూసుకుంటే యువకులైతే ఎక్కువగా వస్తారు. యువకులతో పాటు కుటుంబ సమేతంగా కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు చూసేటప్పుడు చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఒకే ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు ఆ సెల్ఫీ తీసుకొని వాళ్ళు ఏకంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 2026కి మొదటి రోజు కావడంతో ఈ రోజు కరెక్ట్ టైం చూసుకున్న అక్కడ 12 గంటలు అయితే కనిపిస్తూ ఉన్నది. గంట స్తంభంలో కరెక్ట్ టైంకి అయితే మేము ఉన్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అందరి మధ్య ఈ విధంగా జరుపుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. చాలా చాలా బాగుంది. తల్లి మీరు చెప్పమ్మా, ఎలా అనిపిస్తుందిరా? ఇంత చూస్తూ ఉంటే అందరి మధ్య ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫుల్ గా ఎంజాయ్ చేసా. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూస్తూ ఉంటే ఇక్కడ పిల్లలంతా కూడా మరొక వైపు చూడొచ్చు, వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటే వాళ్ళ కేరింతలకు కూడా అద్దులు లేవని చెప్పొచ్చు. చూడొచ్చు, ఒకవైపు చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా ఇక్కడ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు, ఈ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి? చాలా బాగుంది. కొత్త సంవత్సరం 2026 సంవత్సరం చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. 2020 ఏం చేయాలని కూడా అంత గతం మర్చిపోయి 2020 ప్రశాంతంగా జీవితం అనుకుంటున్నాను. 2025కి ముగింపు చెప్తూ 2026కి స్వాగతం చెప్తున్నాం విజయనగరం తరపు నుంచి. విజయనగరం అంటే ఒక విద్యల నగరం. దట్టు ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. పోలీసుల తరపు నుంచి కూడా చాలా కోఆపరేట్ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ సెక్యూరిటీ పరంగా కూడా బాగానే చూసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆల్ టు RTV న్యూస్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మార్నింగ్ నుంచి ఉదయం నుంచి రోజు నుంచి గంట నుంచి అలాగే ఒక నిమిషం ఒక సెకండ్ నుంచి మన తాలూకా అన్ని విషయాల్లోని చేయాల్సిన అన్ని పనుల నుంచి లాస్ట్ ఉద్దేశం అన్ని విషయాల నుంచి అన్నిటి నుంచి వచ్చాం. ఈరోజు ఇక్కడ గంటస్తంభం దగ్గర నిల్చుని మన హ్యాపీ న్యూ ఇయర్ని
మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ విషయంలో అయితే 100% మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ద నెక్స్ట్ 2026 ఇయర్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఫర్ దిస్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి ఏం చెప్తారేంటి? జై శ్రీరామ్ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో చూసాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏం మాట్లాడారు చెప్పండి, ఏం మాట్లాడండి, మీరేంటంటే చెప్పండి. ఎలా చూడాలి ఏంటి? చూస్తూ ఉంటే ఎంత యువకుల మధ్య ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు. ఈరోజు నూతనంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గట్టి తాగారు, గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేంటి? సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా ఒకవైపు మద్యం మత్తులో కూడా ఒకవైపు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే వాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విధంగా ఒక ఫ్యామిలీలు కూడా ఒకవైపు చూస్తూ ఉంటే వాళ్ళంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా అయితే వాళ్ళు కొంతమంది అయితే మాట్లాడే ముందుకు రావట్లేదు. అమ్మ మీరేమైనా మాట్లాడతారా, ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? న్యూ ఇయర్ సందర్భంగా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి, ఇక్కడ గణస్తంభం దగ్గర చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ సేఫ్గా జరుపుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ గణస్తంభం దగ్గర ఇంత గ్రాండ్ గా జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సో చూసాం కదా, వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చాము, మాకు చాలా హ్యాపీగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఎక్కువ మందిగా చూసుకుంటే ఇక్కడ అంతా కూడా, ఎందుకంటే అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక కొత్త అనుభూతి పొందాలని ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు చెప్పండి అమ్మా. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో చూసాం కదా, వాళ్ళ ఆనందాలు కూడా అవదలేవని చెప్పాలి. వీళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా పిల్లలతో ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే జనరల్గా ఇటువంటి సెలబ్రేషన్స్ సన్నివేశాలు ఎక్కడ జరుగుతాయని కూడా ముందుగానే తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అలా తెలుసుకుని ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇంతవరకు కూడా ఇటువంటి సెలబ్రేషన్స్ మేము ఎప్పుడు చూడలేదు. విజయనగరంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ గంటస్తంభం వద్ద ఈ విధంగా జరుగుతాయంటూ కూడా మేము చూడలేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గంటస్తంభం వద్ద చూసుకునే సరే ఒకవైపు పోలీసులు బందోబస్తులు కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారిగా క్రౌడ్ కూడా అదేవిధంగా ఎక్కువగా పెరుగుతుంది. ఆ క్రౌడ్ పెరిగేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎందుకంటే ఎంతోమంది మద్యమత్తులు తాగిన వాళ్ళు, మద్యమత్తులో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి ఒకవైపు చూసుకుంటే భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే ఈ కటిక చలిగా పూర్తిగా విజయనగరం అంతా కూడా మంచు దుప్పటి కూడా కప్పినటువంటి వేళల్లో ఇంత భారీగా ఏర్పాటు చేసినటువంటి ఈ పోలీసు బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ నగరవాసులు తెలుపుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క సెలబ్రేషన్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఎవరు కూడా మద్యం మత్తులో వాహనాలను నడపొద్దంటూ ముందు నుంచి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. సౌండ్స్ కూడా పబ్లిక్ డిస్టర్బెన్స్ వచ్చేటట్లు ఎవరు కూడా సౌండ్స్ చేయొద్దు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు, దీనికి సంబంధించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎవరు కూడా పాల్గొవద్దు అంటూ కూడా ముందు నుంచి అయితే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా ఇంతవరకు కూడా అలాగే జరిగింది. ఇక్కడ చూస్తుంటే నగరం అంతా కూడా అదేవిధంగా సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.